వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో రేపటి నుంచి ఒక కొత్త శకం మొదలు కాబోతుందా? గులాబీ కోటలో మునుపెన్నడూ లేని అలజడి మొదలైందా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత కొంతకాలంగా మౌనంగా ఉంటూనే తనదైన శైలిలో పావులు కదిపిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు సొంత కుంపటి పెట్టబోతున్నారా? తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో సరికొత్త యుద్ధానికి సిద్ధమయ్యారా? తన మెట్టనింట నుంచే రాజకీయ గమనాన్ని మార్చబోతున్న కవిత వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ బీజేపీలు లైట్ తీసుకుంటున్న గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిణామాలు ఏం చెబుతున్నాయి? తెలంగాణ గడ్డపై మరో రాజకీయ యుద్ధానికి తెరలేవబోతోంది. ఉద్యమ కాలం నుంచి జాగృతి అధ్యక్షురాలుగా బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన నాయకురాలిగా గుర్తింపు పొందిన కవిత ఇప్పుడు రాజకీయ సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. రేపు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆమె తన సొంత రాజకీయ పార్టీ పేరును ప్రకటించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సోషల్ మీడియాలో ఇప్పటికే మారుమోగుతున్న పేరు తెలంగాణ ప్రజా జాగృతి. శుక్రవారం ఉదయం 8 గంటలకు తన మెట్టింటి నుంచే ఈ చారిత్రక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ సెంటిమెంట్, ప్రజల భాగస్వామ్యం, జాగృతి అనే చైతన్యం, ఈ 3 పదాల కలయికతో రూపొందిన ఈ పేరు సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా, గుండెకు హత్తుకునేలా ఉందనే టాక్ వినిపిస్తోంది. గతంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ లాంటి పేర్లు ఎలాగైతే ప్రజల్లోకి వెళ్లాయో, ఇటీవల జనసేన పేరు ఏ విధంగా ప్రభావితం చేసిందో ఇప్పుడు టీపీజే కూడా అదే స్థాయిలో దూసుకుపోతుందని ఆమె మద్దతుదారులు భావిస్తున్నారు. కవిత కేవలం పార్టీని ప్రకటించి ఊరుకోవడం లేదు. ఆమె టార్గెట్ చాలా స్పష్టంగా ఉంది. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత, ఈ 3 వర్గాలే ఆమె ప్రధాన బలం. ఇటీవల ప్రభుత్వ విధానాలపై ఆమె చేస్తున్న పోరాటాలు, ధర్నాలు, నిరసన దీక్షలు చూస్తుంటే ప్రధాన ప్రతిపక్షం కంటే ఆమె జోరే ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళా సాధికారత కోసం చట్టసభల్లో రిజర్వేషన్ల పోరాటం, రైతు సమస్యలపై క్షేత్రస్థాయి పర్యటనలు, నిరుద్యోగ యువత పక్షాన గలం విప్పడం, ఇవన్నీ ఆమెను ఒక పవర్ఫుల్ లీడర్గా నిలబెట్టాయి. ఒకప్పుడు తండ్రి నీడలో ఉన్న కవిత ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయాలని కంకణం కట్టుకున్నారు. అవకాశం వస్తే సీఎం ఎందుకు కాకూడదు? ఒక సందర్భంలో కవిత అన్న ఈ మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2028 లేదా 2029 ఎన్నికల నాటికి పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే ఆమె లక్ష్యం. కేవలం ఎమ్మెల్యేగానో మంత్రిగానో ఉండడం కాకుండా అత్యున్నత పీఠాన్ని అధిరోహించాలనే పట్టుదలతో ఆమె ఉన్నారు. సామాజిక న్యాయం అజెండాగా ఉద్యమకారులు మరియు మేధావులను కలుపుకుంటూ ఆమె వేస్తున్న అడుగులు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏప్రిల్లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలని ఆమె ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కవిత పెట్టబోయే కొత్త పార్టీపై చాలా అంచనాలు ఉన్నాయి. పార్టీ ఎలా ఉంటుంది, సిద్ధాంతాలేంటి, ఎందుకు పెడుతున్నారు, టార్గెట్ ఎవరు, ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటికీ రేపు ఆమె సమాధానం ఇస్తారని తెలుస్తోంది. అంతేకాదు, ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది కూడా తేలాల్సి ఉంది. ఇది వరకు ఆమె నిజామాబాద్ ఎంపీగా చేశారు. ఇప్పుడు ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఆమెను ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని రాజకీయ సర్కిల్స్ లో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. మరికొన్ని గంటల్లో దీనిపై మనకు క్లారిటీ రావచ్చు. రాజకీయ యుద్ధం మొదలు పెట్టాలి అని ఫిక్స్ అయ్యారు కాబట్టి కవిత సామాజిక న్యాయం అంశాలే పార్టీ ప్రధాన అజెండాగా ఉండేలా చేసుకుంటున్నారు. ఉద్యమకారులు, మేధావులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. జాగృతి నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులను కలుపుకొని పటిష్ట కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఏప్రిల్లో భారీ ఎత్తున నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆవిర్భావ పార్టీ సందర్భంగా భారీ సభను నిర్వహించాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో మరో పవర్ఫుల్ పార్టీ రాబోతుందని స్పష్టమైంది. కవిత వేసే ప్రతి అడుగు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తోంది. రేపటి ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఆమె నిజామాబాద్ నుంచే పోటీ చేస్తారా, లేక కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా? వీటన్నిటికీ మరికొద్ది గంటల్లో సమాధానం లభించనుంది.